తులసి కబడ్డీ విత్తనాలతో ప్రతి రైతు విజయం సాధ్యం. ఎల్జీబీటీ ఏ లీగల్ బ్యాటిల్ మూవీ ట్రాన్స్జెండర్లకు సంబంధించిన కమ్యూనిటీ లైఫ్ చిత్రాన్ని మొత్తాన్ని కూడా చూపించినటువంటి దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. అసలు ఈ సినిమా ఎందుకు తీయాలనిపించింది, సినిమా తీసిన తర్వాత వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి తెలుసుకుందాం. సార్ 25 days అయిపోయిన సక్సెస్ఫుల్గా మంచి రెస్పాన్స్ అయితే కనిపిస్తుంది. అసలు మీకు కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, ఇలాంటి సినిమా ఎందుకు తీయాలనిపించింది ట్రాన్స్జెండర్ల మీద? సమాజంలో గతంలో ఎన్నో టాపిక్స్ని మెయిన్ స్ట్రీమ్ సినిమా వదిలేసిన ఎంతోమంది వ్యక్తుల గురించి నేను సినిమాలు తీశాను. గంగపుత్రులైన, గల్ఫ్ సినిమా అయినా, వలస కార్మికుల మీద తీసిన వలస అయినా, చాలా టాపిక్స్ మెయిన్ స్ట్రీమ్ సినిమా పక్కన పెట్టేస్తూ ఉంటుంది వాళ్ళని యూజ్ చేయకుండా. నేను ప్రతి ఒక్కరి కథ ప్రపంచానికి తెలియాలి అన్న ఇంటెన్షన్తో ట్రాన్స్జెండర్స్కి సంబంధించిన సమస్యల మీద ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నేను రీసెర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకే చాలా విషయాలు తెలిసాయి. ఇవి డెఫినెట్గా ప్రపంచానికి తెలిస్తే బాగుంటుంది అన్న ఇంటెన్షన్తో నేను కమ్యూనిటీతో కోఆర్డినేట్ చేయడం జరిగింది. ఒక కథని తయారు చేయడం జరిగింది. వాళ్ళనే నటినట్లుగా కూడా తీసుకొని సీనియర్ ఆర్టిస్టులతో కలిపి చేయించడం వలన ఈరోజు ఒక అథెంటిక్ సినిమా వచ్చిందని అందరూ చెప్తుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ, హయ్యర్ అఫీషియల్స్ నుంచి, పొలిటీషియన్స్ నుంచి, అన్ని వర్గాల నుంచి స్పందన చూస్తూ ఉంటే డెఫినెట్గా మంచి సినిమాకి ఆదరించడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు అని నాకు మరోసారి ఈ సినిమా సక్సెస్ ప్రూవ్ చేసింది. ఎందుకంటే ఒక సినిమా ఈ రోజుల్లో 25వ రోజు నడుస్తూ, అది కూడా విజయవంతంగా నడుస్తూ ఇంకా ముందుకు వెళుతూ ఉంది అంటే డెఫినెట్గా మంచి సినిమాలు చూడడానికి జనం ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఈ సినిమా వలన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మీద, గే కమ్యూనిటీ మీద, మిగతా ఎల్జీబీటీ కమ్యూనిటీ మీద ఒక మంచి ఉద్దేశం కలుగుతుంది. వాళ్ళ పట్ల ఉన్న వివక్షత ఏమన్నా ఉంది అంటే అది తగ్గాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రయత్నం నేను చేశాను. దానికి లభించిన సక్సెస్కి సంతోషిస్తున్నాను. అలాగే ట్రాన్స్జెండర్ అనగానే చాలామందికి ఒక అపోహ ఉంటుంది, డబ్బులు డిమాండ్ చేస్తారని. రకరకాలుగా చాలామంది ప్రజల్లో కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కొంతమంది మంచి వాళ్ళే ఉంటారు, కొంతవరకు ఆ పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. మీ రీసెర్చ్లో ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి? అంటే వీళ్ళు నిజంగానే అట్లా డబ్బులు డిమాండ్ చేయడం అనేది బై నేచర్ వస్తుందా, లేకుంటే పరిస్థితుల కారణంగానా? మీ రీసెర్చ్లో ఏమేమి విషయాలు తెలుసుకున్నారు? ఫస్ట్ ప్లేస్లో ఈరోజు ట్రాఫిక్ సిగ్నల్లో నిలబడ్డ ప్రతి ట్రాన్స్జెండర్ వెనుక వాళ్ళని వదిలేసిన ఒక కుటుంబం ఉంటుందండి. ఆ కుటుంబంలో వాళ్ళని, నా కడుపున పుట్టిన పిల్లల్ని నేను రోడ్డు మీద పడేయకూడదు అని పేరెంట్స్కి అనిపించినప్పుడు ఫస్ట్ ప్లేస్లో వాళ్ళు రోడ్డు మీదకే రారు. అలా ఎందుకు జరుగుతుంది అంటే సమాజంలో ఏర్పడిన స్టిగ్మా. ఈ పిల్లల్ని ఇంట్లో ఉంటే, లేకపోతే స్కూల్లో ఆ పిల్లలు చదువుతున్నప్పుడు తనతో చదువుతున్న పిల్లలే వాళ్ళని గేలి చేయడం కానీ, అవహేళన చేయడం కానీ చేస్తే వాళ్ళు కనీసం చదువు కూడా కంప్లీట్ చేయలేక, ఇంట్లో ఉండలేక బయటికి రావాల్సిన పరిస్థితి. అప్పుడు వాళ్ళకి ఇంకొక దారి లేక వాళ్ళకి కేవలం 3 మార్గాలు కనపడతాయి. ఒకటి బెగ్గింగ్ చేయటం కానీ, లేకపోతే వ్యభిచారం చేయటం కానీ, లేకపోతే ఈ బడాయిలకి వెళ్ళి, లేకపోతే ఈ ఫంక్షన్స్కి వెళ్ళి డబ్బులు డిమాండ్ చేయడం కానీ. సమాజమే వాళ్ళకి ఇంకొక బతుకుదేరు లేకుండా చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఇదే మార్గం కనిపించినప్పుడు వాళ్ళ చేయక తప్పని పరిస్థితి ఉంటుంది. మీరు అన్నట్టు డెఫినెట్గా సమాజంలో కొంత వ్యతిరేకత ఉంది ఒక సెక్షన్ పట్ల. దానికి కారణం కూడా ఇండైరెక్ట్గా సొసైటీయే. వాళ్ళని తల్లిదండ్రులు హక్కును చేర్చుకున్నప్పుడు, పిల్లలు వాళ్ళని గేలి చేయకుండా వాళ్ళకి చదువుకోవడానికి అన్ని అవకాశాలు కల్పించినప్పుడు, అలాగే వర్క్ ప్లేస్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు వాళ్ళు అందరిలాగే బతుకుతారు తప్ప వాళ్ళు ఇలా వెలివేయబడిన ఒక సమాజంలో ఉండాల్సిన అవసరం అయితే ఉండదు. సో వాళ్ళు చేసే ఏ తప్పుని కూడా ఎవరు సమర్థించకూడదు వాళ్ళు. కానీ వాళ్ళని అలాంటి పరిస్థితికి నెడుతున్న ఈ సమాజం మరొకసారి ఆలోచించుకొని వాళ్ళని అలాంటి స్థితిగతుల్లోకి తోయకుండా ఉంటే బాగుంటుందని చెప్పడమే నా రీసెర్చ్లో నాకు అర్థమైన విషయం. అంటే ఇప్పుడు సినిమా ద్వారా అంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఏ మెసేజ్ ఇచ్చారు, ప్రజలకి ఏ మెసేజ్ ఇచ్చారు, తల్లిదండ్రులకి ఏ మెసేజ్ ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తల్లిదండ్రులకి, సమాజానికి, అలాగే వర్క్ ప్లేస్ కానీ, న్యాయ వ్యవస్థ గురించి కానీ వివక్షత అన్నది లేని ఒక అద్భుతమైన సమసమాజం కావాలి అని నేను కోరుకుంటున్నాను. తమ పిల్లలకి ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు, లేదు ఇలాంటి ఒక ఒపీనియన్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు తల్లిదండ్రులను హక్కును చేర్చుకుంటే, వాళ్ళని అర్థం చేసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఈ సమస్యలు రావు. అలాగే స్కూల్లో ఎవరిని కూడా వివక్షతతో చూడకుండా, వాళ్ళని గేలి చేయకుండా, వాళ్ళని కూడా మనలాంటి వ్యక్తులుగానే కన్సిడర్ చేసి ఉంచగలిగినప్పుడు డెఫినెట్గా వాళ్ళు అందరిలాగే చదువుకుంటారు. అండ్ న్యాయ వ్యవస్థలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాల గురించి ఇప్పటికీ ఫైటింగ్ జరుగుతూ ఉంది. కానీ నాల్సా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళని థర్డ్ జెండర్గా గుర్తించడం జరిగింది. అలాగే హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేయడం జరిగింది. ఎన్నో మార్పులు వచ్చాయి, కానీ ఇంకా మరిన్ని మార్పులు రావాలి. వాళ్ళకి న్యాయపరంగా కూడా అన్ని హక్కులు రావాలి. ఆ ప్రయత్నం చేయాలి అని ఈ సినిమా ద్వారా నేను చెప్పాలనుకున్నాను. అంటే ఇది కంప్లీట్గా కమర్షియల్ సినిమా అయితే కాదు, ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. మీరు జనాల్లోకి ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. సో దాంట్లో ఇప్పుడు సక్సెస్ అయినట్టు అనుకుంటున్నారు? డెఫినెట్గా అండి. ఇలాంటి ఒక సీరియస్ సబ్జెక్ట్ని, ఒక మెసేజ్ ఉన్న సబ్జెక్ట్ని, మనసుకు హత్తుకునే ఈ సబ్జెక్ట్ని
కేవలం కమ్యూనిటీయే కాకుండా రెగ్యులర్ ఆడియన్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయటం అన్నది ఒక గొప్ప సక్సెస్గా నేను భావిస్తున్నాను. ఇది నా సినిమా సక్సెస్ అన్న ఇంటెన్షన్తో నేను చెప్పడం లేదు. మంచి సినిమాలు తీయాలి, లేకపోతే ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమా తీయాలి అనుకున్న ప్రతి డైరెక్టర్కి కూడా ఇది ఒక మరింత కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మనం కేవలం మోసపోసిన కథలు మాత్రమే మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. మనం ఒక కొత్త కథాంశాలతోటి జీవితంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సెక్షన్ గురించి కూడా సినిమా చేయడానికి అవకాశం ఉంది, స్కోప్ ఉంది. అలా చేస్తే చూడడానికి జనం సిద్ధంగా ఉన్నారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను అనుకుంటున్నానండి. సో భవిష్యత్తులో ఇప్పుడు దీని రిలేటెడ్ ఇంకేమైనా సినిమాలు తీయబోతున్నారా, లేకుంటే డిఫరెంట్ ఇంకా వేరియేషన్ ఏమైనా చూస్తారా? సో తప్పకుండా నేను తీసిన 27వ సినిమా ఇది. నేను రకరకాల కథాంశాలతో సినిమా తీస్తూ ఉన్నాను. తర్వాత రాబోయే సినిమాలు కూడా డిఫరెంట్ ఇతివృత్తాలతో నేను సినిమా తీస్తాను. కానీ ప్రతి సంవత్సరం కనీసం ఒక సినిమా అన్న ఎల్జీబీటీ కమ్యూనిటీ మీద తీయాలి, వాళ్ళకి కూడా సినిమా స్క్రీన్ స్పేస్లో వాళ్ళకి కూడా వాటా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ వాంట్ టు మేక్ ఎ ఫిల్మ్. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొక ఫిల్మ్ ఈ టాపిక్ మీద తీసుకొని రావాలి అనుకుంటున్నాను. సేమ్ 2027 జూన్లో మరొక సినిమా ఈ ఎల్జీబీటీ కమ్యూనిటీ మీద మా బ్యానర్ నుంచి వస్తుంది.